తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ను ఉద్యమ పాటల పెద్దన్న గద్దరన్నను దలుసుకుంటా ఇయాల్టి తీన్మార్ వార్తలు షురు చేద్దాం. మొదలు హెడ్లైన్స్. 15 ఆగస్టుకే 2 లక్షలు మాఫీ, పురాగ తీరుతది రైతుల బాకీ. జోరుగా పెట్టుబడుల యాత్ర, డెవలప్మెంట్ల పెద్ద కంపెనీల పాత్ర. బెల్ట్ షాప్ల మీద ఎమ్మెల్యే గరం, తాగొచ్చి వేస్తురట ఆగమాగం. పెద్దలను తలుసుకున్న తెలంగాణ, మీ పోరాటం మరువం ఎన్నెండ్లైనా. పెద్దల సభల పేరు రచ్చ. मैं जया अमिताभ बच्चन आपसे पूछ रही हूँ. రాజకీయం అంటేనే మాటలు చెప్పుడు, మందిని బోర్లేసుడు. ఎంత కమ్మగా తీయగా మాట్లాడితే అంత అల్కగా నమ్ముతారు. కార్యం ఒడ్డేకదాకా కొండ మీద కొండెంగం దెమ్మన్నా తెస్తామంటారు. పవర్ చేతికి వచ్చినాక గప్పుడు చూపిస్తారు అసలు పనితనం. హౌ మళ్ళా ఎలక్షన్లో చెప్పిన మాట మీద నిలబడేటోళ్ళు ఎంతమంది? ఏదోటి బొంకి గెలిపించిన వాళ్ళకు బొంత కప్తారు ముద్దుగా. అయితే 15 ఆగస్టు నాడు రైతులకు రుణమాఫీ పండుగ కూడా ఉన్నదుల్లో గా దినం మీ 2 లక్షల బ్యాంకు లోన్ కట్టేస్తున్నది గవర్నమెంట్. అంటే 6 రోజులైతే టింగు టింగుమని ఫోన్లు మోగుతూనే ఉంటాయి అన్నట్టు. స్వాతంత్ర దినోత్సవం రోజున వైరాలో అంటే ఆ రోజున గోదావరి జలాలు కూడా ఖమ్మం జిల్లాకి విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారి సభలో ఈ యొక్క 2 లక్షల రుణమాఫీని కూడా అనౌన్స్ చేయించాలనేది. ఆల్రెడీ 2 మాటల మాఫీ అయ్యింది. మొదలు 1,00,000 బాకున్న 11.5 లక్షల మంది 6,000 కోట్లు కట్టేసిండ్రు. రెండో పారి 6,40,000 మంది 6,190 కోట్లు సుక్తా అయినాయి. మొత్తం 15,75,000 మంది రైతుల బాకీ 12,224 కోట్లు తీరినట్టు. ఇక మూడో పారి లెక్కెంతంటే 6 లక్షలు ఉండొచ్చు, 6,000 కోట్ల దగ్గరకు ఉంటుంది. ఆధార్ నెంబర్లు, పేర్లు, ఇంటి పేర్లు తప్పువాటోళ్ళకి మాఫీ అయితలేవు. గాలు వ్యవసాయం ఆఫీసర్లను కలిసి ఎట్లా సహి చేసుకోవాలనో చెప్తారట. ఓకే కాగానే అకౌంట్ లో పైసలు పడతానే ఉంటాయి. ఇప్పుడు సుమారు ఫస్ట్ దాంట్లో 17,000 అకౌంట్లు ఎర్రర్ వచ్చింది. ఇప్పటికే 10,000 అకౌంట్స్ ని సెట్. రుణమాఫీ సరే, మరి రైతు భరోసా సంగతి ఏంది సార్ అని అడిగితే రైతుల కాంచెల్లి, రైతు సంఘాల కాంచెల్లి సలహాలు తీసుకున్నాము, రిపోర్టు తయారైంది. అన్ని పార్టీలతోటి మాట్లాడి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది ఫైనల్ చేస్తామన్నాడు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. గతంలో చేసినటువంటి రైతు బంధు వల్ల పంట వేయనటువంటి భూములకి 25,000 కోట్లు ఖాతాల్లోకి వెళ్ళినాయి. అటు ప్రాజెక్టులు నిండుతున్నాయి, ఇటు లోన్లు మాఫీ అవుతున్నాయి. చెప్పునే రైతు భరోసా వచ్చేటట్టు ఉంది. పంటల బీమా సర్కారే కడుతుందట. ఈ వ్యవసాయానికి మంచి రోజులు వస్తే అందరికి ఆనందమే కదా. అగ్రరాజ్యం అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల పర్యటన కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు వివిధ వర్గాలతో భేటీలు నిర్వహించి మన రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఎన్ఆర్ఐలు తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో చూపుతున్నారు. అద్దిరిందిలే బొమ్మ ఏడనుకుంటుండ్రు. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ కాడ సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద గిట్ల అభిమానం చూపించిండ్రు ఫ్యాన్స్. ఈడో ముచ్చట చెప్పుకోవాలి, మన హైదరాబాద్ హైటెక్ సిటీలో సుధా టీ స్క్వేర్ కట్టియబోతుంది గవర్నమెంట్. సేమ్ ఇట్లనే డిజిటల్ బోర్డులు ఉంటాయి, అందులో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారన్నట్టు. ఇక చుట్టూ బిజినెస్లు మస్తు డెవలప్ అవుతాయి. ఈ ముచ్చట ఇట్లుంటే ఐటీకి పేరు అయిన కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్ లో ఇంకో బ్రాంచ్ తెరుస్తుంది. 15,000 మందికి జాబులు వస్తాయట. గవర్నమెంట్ తో అగ్రిమెంట్ సుధా చేసుకున్నది. అట్లనే వాల్స్కర్రా హోల్డింగ్స్ కంపెనీ 839 కోట్ల పెట్టుబడి పెడుతుందట. మహిళా పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేస్తారట. 6 నెలల్లో హైదరాబాద్ లో ట్రైజిస్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ షురు అవుతుందట. 1000 మందిని జాబులకు తీసుకొని ట్రైనింగ్ ఇస్తారట. ఈ అగ్రిమెంట్ కూడా అయింది. ఇంకో 3-4 రోజులు అమెరికాలోనే ఉంటారు మనోళ్ళు. అటెనక దక్షిణ కొరియా పోతారు ఇదే పని మీద. ఊర్లా బస్సు దిగి పలానోళ్ళు ఇంటికి పోవాలని అడిగితే ఎంతమంది చెప్తారో గాని, గా దుక్నమేడా అని అడిగితే వెనకెమ్మడి తీసుకుపోయి చూపిస్తారు. ముంగట కిరాణం, వెనక మరలా అసలు దందా. ఏటీఎం లెక్కనే 24 గంటలు నడిచే సవలతుల్లో కాదు లేదన్న ముచ్చటే ఉండదు. వైంతుల దొరకని బ్రాండ్లు కూడా ఆడనే దొరుకుతాయి. దుక్నలల్లా రూపాయి తక్కువైనా సరికియరు. ఇడ ఖాతా కూడా పెట్టొచ్చు, పొద్దంతా సిట్టింగ్ వేయచ్చు. గింత సవలతి దొరికే వరకు గిట్లా వేస్తున్నారట.
మునుగోడు నియోజకవర్గం ముష్టిపల్లిలో కరెంటు సబ్ స్టేషన్ ఓపెనింగ్ వచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ కు షాక్ కొట్టినంత పని అయింది మంది దాగొచ్చిన మందాసనకు. మన అందరికి పండగ లాంటి ప్రోగ్రామ్ సబ్ స్టేషన్ ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరం ఏంది? చాలా మంది తాగి వచ్చి మాట్లాడుతున్నారు నాతో. ఊర్లో బెల్ట్ షాపులు జోరుగా నడుస్తున్నాయట. మళ్ళా ఉదయం 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు మొదలు పెడుతున్నారు. పొద్దున్నాక తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది పిల్లలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, భార్యలు ఏడుస్తున్నారు. కొందరైతే పోయి డైరెక్ట్ కొడుతున్నారు. సిగ్గుతో తాగించుకోవాలి. పొద్దున్నాక తాగడానికి బుద్ధి ఉండాలి. భార్య పిల్లలు సోయి ఉండాలి. గిట్లయినాకి ఇల్లు సంసారాలు ఎడికెళ్ళి పొడుగైతాయని గుస్సాయిండు. బెల్ట్ షాప్ లో బెండు తీయురని పోలీసులకు వార్నింగ్ ఇచ్చి ఎమ్మటే అమ్మలక్కలతోటి కమిటీ వేయించిండు ఎమ్మెల్యే సారు. అట్లనే గిట్ల ధమ్కి ఇచ్చిండు ఊరోళ్లకు. డెవలప్మెంట్ కావాలని నా దగ్గరికి ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్ట్ షాప్ బంద్ చేయాలి. మీరు తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలన్నా. 8 నెలల కాంచి ఏ ఊరికి పోయినా ఫస్ట్ దొంగతనంగా మందమ్ముడే బంద్ చేపిస్తున్నాడు. బెల్ట్ షాపులు బంద్ అయిన నియోజకవర్గం మా మునుగోడే అని సార్ గొప్పగా చెప్పుకుంటా అంటే ఇంకో దిక్కు దందా నడిపించేటోళ్ళు నడిపిస్తూనే ఉన్నారు. ఖుద్దు ఎమ్మెల్యే సారే ఆర్డర్ వేసినాక ఆప్కారోళ్ళు ఎందుకు లాపర్వా చేస్తుర్రో జర ఆళ్ళను చూసి అరుచుకోసారు. ఉదయం 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు మొదలు పెడుతున్నారు. పొద్దున్నాక తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం అంటే కవులు, కళాకారులు, మేధావులు, లీడర్లు, ప్రొఫెసర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు, సకల జనులు అందరూ ఒకటై కొట్లాడితేనే మన రాష్ట్రం మనకైంది. కానీ పదవుల కోసం ఆశ పడకుండా పబ్లిక్ కోసం మరలబడేటోళ్ళు కొందరంటే కొందరుంటారు. పార్టీలు, లీడర్లు, సంఘాలతోటి సంబంధం లేకుండా ఉద్యమం కోసం ముంగట నడిచిన పెద్దలను ఏడాదికోపరన్న యాద్ చేసుకోవాలి కదా. ఇవాళ ఇద్దరు తెలంగాణ పెద్దలను తలుచుకునే రోజు. ఒకరు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి, ఇంకొకరు ఉద్యమాల పెద్దన్న మన గద్దరన్న కాలం చేసిన రోజు. ఆ సార్ది మాట, ఈ అన్నది పాట. భూపాలపల్లి జిల్లాలో పుట్టిన జయశంకర్ సారు పడుచుపిల్లగానే కుండంగానే 69 ఉద్యమంలో కొట్లాడిండు. చదువుకున్నా, చదువు చెప్పినా, కొలువు చేస్తున్నా తెలంగాణ వాదం అయితే ఇడ్సలే. పార్టీలు జెండాలు పట్టించుకోకుండా ఎవరు తెలంగాణ కోసం ముంగట్టుకొస్తే వాళ్ళకి హిమ్మత్ ఇచ్చిండు. మా నీళ్లు, నిధులు, నియామకాలనుకుంటా గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా 3 తరాలతోటి ఉద్యమంలో నడిచిన పెద్ద మనిషి. సొంత రాష్ట్రం చూడకుండానే కాలం చేసిన ఎల్లకాలం పెద్ద సార్ను యాది పెట్టుకుంటది తెలంగాణ రాష్ట్రము. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. మెదక్ జిల్లాలో పుట్టిన గద్దరన్న అసలు పేరు గుమ్మడి విఠలు. ఇంజనీరింగ్ చదివి బ్యాంకులను 9 ఏళ్లకే ఇడిచిపెట్టి జననాట్య మండలితోని జంగులేపి ఊరూరా విప్లవ పాటై తిరిగిండు. గోసి ఓసి గొంగడేసి గజ్జగట్టి గరీబుల తరపున ప్రశ్నించి అడవిలో అన్నయ్య ఆడబిడ్డల పాదం మీద పుట్టుమచ్చై తెలంగాణ కోసం మలరబడ్డ రాగమై దళితుల కోసం దండోరై మోగిండు. అన్నం మీద కాల్పులు జరిగినా అద్రలేదు, బెదరలేదు. కడుపుల తూటా దిగినా పాట అయితే ఆపలేదు. తొలి దశ నుంచి మలి దశ దాకా తెలంగాణ ఉద్యమ జెండాను భుజాన మోసిన గద్దరన్న ఆడిన ఆటలకు, పాడిన పాటలకు లెక్కే లేదు. నిరుడు గిదే దినం ప్రజా యుద్ధ నౌక ఆగింది. ఆఖరి సూపు కోసం 1000 మంది వస్తే 17 కిలోమీటర్లు 8 గంటలు సాగింది అంతిమయాత్ర. ఇద్దరు తెలంగాణ పెద్దలకు తీన్మార్ వార్తల తరపున జోహార్లు. ఒక్కరొక్కరు ఒరిగిపోయి తుక్కలల్లా కలిసి మీరు సూర్యులై ములిసినారా? ఏ దిక్కు లేనెల్లాకు మా బిడ్డలు దిక్కు చూపే సుఖాలవుతారా? మా యోధులు వందనాలు పట్టిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వదులను. మనిషి బతికటానికి గాలెంత అక్కెరుంటుందో నీళ్లు సుత అంతే. తిండి తినకుండా ఓ 4-5 రోజులు ఉండొచ్చు కానీ నీళ్లు దాక్కుంటా ఒక్క రోజు సుతుండలేం. అట్లనే పంటలు వండాలంటే సుత నీళ్లుంటేనే అవుతుంది. లేదంటే నిర్రల్ వారుడే, రైతులు నెత్తికి చేతులు పెట్టుడే. ఈ తాప తెలంగాణ రైతన్నలకు గంత తిప్పలేముండ తీయురి. ఎందుకంటే ప్రాజెక్టులను చూస్తే అట్లనే అనిపిస్తున్నది. మరి తెలంగాణలో ప్రాజెక్టులన్నీ నిండుకుండలైనాయి. 2 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ నిండితే 22 గేట్లు ఎత్తిండ్రు. చుట్టుముట్టు పబ్లిక్ బగ్గ పోయొస్తున్నారు చూస్తానికి. మీది బాజుకొస్తున్న వరదతోటి శ్రీశైలంలో 10 గేట్లు ఎత్తితే గిట్ల దుంకుతుంది కృష్ణమ్మ. 2 రాష్ట్రాల పబ్లిక్ తోని జాతర నడుస్తుంది ప్రాజెక్టు కాడ. బగ్గ వరదొస్తుండే వరకు జూరాల దగ్గర గేట్లెత్తి కిందికి నీళ్ళిడుస్తున్నారు. మొన్నటిదాకా చిన్నవైన శ్రీరామ్ సాగర్ సుత నిండే వరకు SRSP కాలువకు నీళ్ళు విడుదల చేస్తే వ్యవసాయానికి నీళ్ల తిప్పలు తప్పినాయని రైతులది చిన్న సంబరం కాదు. శ్రీపాద ఎల్లంపల్లి నిండుతోని కిందికిడిస్తే మిడ్ మానేరును నింపి లోయర్ మానేరు కురుకుతుంది వరద.
ఇది నిండితే 4-5 లక్షల ఎకరాలకు రంది లేనట్టే. అటు పాలేరు రిజర్వేర్ నుంచి పొలాలకు నీళ్ళిడుస్తురు కూడా. కడెం ప్రాజెక్టు, కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులు నిండితే గేట్లెత్తిండ్రు. ఆడోటి ఈడోటి తప్పితే కడమ ప్రాజెక్టులన్నీ కలకలలాడుతున్నాయి నిండార నీళ్లతోని. ఇవన్నీ మీది బాజుకు దంచుతున్న ఆనలకు నిండినాయి. ఇక మనతాన ఇంకో గట్టి ఆన వడేనా అంటే షెర్లు కుంటలన్నీ మత్తెడు దుంకుడు పక్క. ఇప్పటికైతే వ్యవసాయానికి రంది లేనట్టే. బిడ్డ రేపు పొద్దుగాల బస్కే పోదాం. మిస్ అయిందంటే మళ్ళా తిప్పలైతుంది. పట్నంలా మీ దోస్తుండడంటివి కదరా, జర లైన్లో నిలబడమన రాదు, మళ్ళా మందిగా గల. మల్లేశం తాత పోయొచ్చిండట ఆల్రెడీ. గిడ నమ్మిక లేదు బిడ్డ, సీదా గాడికే పోవాలి. ఆడనైతేనే జరంత ఫాయిదా అవుతుంది. ఇగో మంగళవారం శుక్రవారం వచ్చిందంటే పల్లెలకెళ్ళి పట్టణానికి గిట్ల లైన్లు కడుతున్నారబ్బా. ఎందుకో తెలుసు కదా. ఏమో అనుకున్నాం, ప్రజాభవన్లో ప్రజావాణి మంచిగానే అక్కడికి వస్తుంది. ఇప్పటిదాకా 5,23,000 అప్లికేషన్లు వస్తే అందులో 4,31,000 తస్వా చేసిరంటే చూడండిగా. అంటే పెండింగ్లు ఉన్నాయి 92,000 అన్నట్టు. అవి కూడా జప్పునే క్లియర్ చేస్తామని ఆఫీసర్లే చెప్పిండ్రు. కొద్దు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రగతి భవన్ ముంగట ముళ్ళ కంచెలు వీకేసి ప్రజాభవన్ అని పేరు పెట్టి ఏ తిప్పలున్నా దరఖాస్తు పెట్టుకోమని అవాజిస్తే మంగళవారం శుక్రవారం లైన్లు కడతారు. ఆడ స్పెషల్ ఆఫీసర్లు ఉంటారు. అప్లికేషన్లు తీసుకున్నాడు, ఆన్లైన్లోకి ఎక్కించుడు, ఏ జిల్లాలో ఆ జిల్లాలకు పంపి ఎంక్వైరీ చేయించుని నడుస్తుందట. ఎక్కువ మటుకు మాకు రేషన్ కార్డులు కావాలి, మాకు ఇల్లు కట్టియండ్రి, మాకు జాబులు ఇరని వచ్చినాయట. అట్లనే భూముల కబ్జాలు, ధరణి తిప్పాలు. ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఆఫీస్ లా సోమవారం ప్రజావాణి నడుస్తున్న హైదరాబాద్కి వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. పెద్ద ఆఫీసర్లు ఈడనే ఉంటారు కాబట్టి జల్దిన పని అవుతుందని నమ్మిక కావచ్చు. ఇట్లు సర్పంచ్ సుజాత శ్రీనివాస్, ఇట్లు ఎంపీటీసీ రాధా వెంకటేష్, ఇట్లు జెడ్పీటీసీ సుగుణ చంద్రారెడ్డి అని ఫ్లెక్సీల మీద శంకుబండల మీద పేర్లుంటాయి. అరే అక్కకు 10 వస్తే నడిమిట్ల పెనిమిటి పెత్తనమేందబ్బా. ఎవరికి ఓటేస్తే వాళ్ళదే పవర్. ఏదన్నా ఉంటే ఇంట్లో చెప్పుకోవాలి, అంతేగాని పేరు పక్కకు భర్త పేరెందుకు అనిపిస్తుంది. ఇగ్గాసొంటి చదువుతా అంటే గీ ముచ్చట ఏడ ఎల్లబెట్టాలనో గాన్నే ఎల్లబెట్టిందుల్లా ఒక మేడం. రాజ్యసభల పెన్మిట్ పేర్ల రచ్చ నడుస్తాంది. श्रीमती जया अमिताभ बच्चन जी। सर सिर्फ जया बच्चन बोलते तो काफी हो जाता। यहाँ पूरा नाम लिखा था इसलिए मैंने रिपीट किया। నా పేరు జయ బచ్చన్, నడిమిట్లా నా పెన్మిట్ పేరెందుకు అనేది మేడం క్వశ్చన్. అట్లా విల్సుడు మా ఆడోళ్ళని తక్కువ చేసుడే అనుకొచ్చింది. ये जो है कुछ नया तरीका निकला है कि महिलाएं जो है अपने पति के नाम से जानी जाएंगी, उनका कोई अस्तित्व नहीं। మేడం పేరు జయబాదురి, అప్పట్లా హిందీలా పెద్ద హీరోయిన్. అమితాబ్ బచ్చన్ సార్ ను లగ్గం చేసుకున్నాక జయ బచ్చన్ అయింది. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ. సభల ఊకుకే భర్త పేరుతోటి పిలుస్తుండే వరకు గిట్లెడ్డిచ్చింది మొన్న. सर मैं जया अमिताभ बच्चन आपसे पूछ रही हूँ, నవ్వుకుంటా చెప్పిన భర్త పేరే తలుస్తున్నందుకు ఇప్పుడు సీరియస్ అయింది. श्रीमती जया अमिताभ बच्चन जो नाम इलेक्शन सर्टिफिकेट में आता है और जो यहाँ सबमिट किया जाता है, ఎలక్షన్ సర్టిఫికెట్ లా గట్లనే ఉన్నది, అట్లనే పిలుస్తున్నాం. కావాలంటే సర్టిఫికెట్ లా మార్పించుకోమని చైర్మన్ సారు సలహా ఇచ్చిండు. లేలే ఇంతకు మునుపు ఇట్లా పిలిచకపోతుండిరి, కొత్త డ్రామా షురూ చేసిండ్రని మేడం గరమైంది. आई एम वेरी प्राउड ऑफ माई नेम एंड माई हस्बैंड एंड हिज अचीवमेंट एंड इट सिग्निफाइज आभा जो मिट नहीं सकती। आई एम वेरी हैप्पी। डोंट वरी, ये ड्रामा आप लोगों ने नया शुरू किया है, पहले नहीं था। ఇగిటేనుండ్రి श्री मनोहर लाल खट्टर। सर इनके नाम के आगे इनकी पत्नी का नाम भी लगा दिया या उसके बाद। एक सेकंड बताऊं मैं आपको, సూపర్ మేడం. మా ఆడోళ్లను పెన్మిట్ పేరుతోటి పిలిచినప్పుడు మొగోళ్లను భార్య పేరుతోటి ఎందుకు విలువరని గట్టిగానే అడిగింది. హౌ మళ్ళా లేడీ లీడర్ల పేర్లకు తోకల్ లెక్క భర్తల పేరు తప్పకుండా తగిలిస్తారబ్బా. సేమ్ ఇట్లనే లీడర్ అయ్యల సుత అలా భార్యల పేర్లు పెట్టుకుంటే గప్పుడు ఆడోళ్లను గౌరవించినట్టు. सर इनके नाम के आगे इनकी पत्नी का नाम भी लगा दिया या उसके बाद। एक सेकंड बताऊं मैं आपको, ఇంట్లో 4 పిల్లలుంటే చిందర వందర చేస్తారు. పొద్దుకు 10 మాటలు ఉడిచినా చెత్తనే ఉంటది ఇల్లు. అసొంటిది 100 మంది చదివే కాడ ఇక ఎట్లుండాలి? కాయిదాలే కాదుల్లో రాలిపడే షెట్లాకులు, గాలి కొట్టుకొచ్చే చెదారం మస్తుగా జమ అవుతుంది. ఏ రోజుకి ఆ రోజు క్లీనింగ్ చేస్తేనే కదా పిల్లలు మంచిగా బడికి పోతారు, చదువుకుంటారు. మొన్నటిదాకా ఎట్లుందో చూసే ఉంటారు. ఇక ఇప్పటి సంది
ఇక సర్కారీ స్కూళ్ళలో ఊడ్సుడు తూడ్సుడు తిప్పలు తప్పినట్టే బల్లె చదివే పోరలం బట్టి క్లీనింగ్ కు పైసలు విడుదల చేసింది సర్కారు. 30 మంది పిల్లలుంటే నెలకు 3,000, 100 మంది ఉంటే 6,000, 250 మంది ఉంటే 8,000, 500 మంది ఉంటే 12,000, 750 మంది ఉంటే 15,000, అంతకంటే ఎక్కువ ఉంటే 20,000. గవర్నమెంట్ బళ్ళల్లో సవలతులు చేసే పని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు ఇచ్చిండ్రు కదా, ఈ పైసలు వాళ్ళకే పోతాయి అన్నట్టు. మహిళా సంఘాల అక్కలే నడుపుతారు. వాళ్ళే స్వీపర్లను పెట్టి ఊడుస్తానికి టాయిలెట్లు క్లీనింగ్ చేస్తానికి కావాల్సినవి కొనియాలి, వాళ్లకు జీతాలు ఇవ్వాలి. డబ్బులు అకౌంట్లలో జమ చేసిండ్రు నిన్ననే. దీనివల్ల అన్ని పాఠశాలలో కూడా క్లీనింగ్ పర్సన్స్ రావడం అనేటువంటి జరుగుతున్నది. మొన్నటిదాకా ఎట్లుండే మరి, పాత సర్కారులు ఊడ్చటోళ్ళని తీసేసి గ్రామ పంచాయతీలకు పనప్ప చెప్తే మీదికెళ్లి పైసలు రాక బళ్ళల్లో ఏడి చెత్త అన్ని ఆడాడ పోరలే సాఫ్ చేసేది, సూళ్ళేక సార్లు మేడాలే నెలకింతేసుకొని ఉడిపించేది. ఇక టాయిలెట్లు లేకో తిప్పలా, ఉన్నా నీట్ గా లేక ఇంకో తిప్పలా. గట్ల కావద్దనే బళ్ళు తేటగా పెట్టే కార్యం ముంగటేసుకున్నారన్నట్టు. ఇంకా చేయాల్సిన సవలతులు ఏమున్నాయో అరుచుకొని సర్కారు బళ్ళని చక్కగా చేస్తారా అంటే ప్రైవేటు పడొద్దు, గవర్నమెంట్ పడే ముద్దు అంటారు పక్క. కొన్ని పోలీస్ స్టేషన్లకు పోతే గ్రౌండ్ నిండా సెకండ్ హ్యాండ్ బండ్లే కనిపిస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినాయో, టక్కర్లైన బండ్లో, ఇంకేదైనా కేసులో దొరకబట్టిన బండ్లో ఉంటాయి. ఏళ్లు గడిచినా ఓనర్లు రారు, తీసుకపోరు. సూషి సెకండ్ హ్యాండ్ లా అర్రాసి పెడతారు. ఇంకొన్ని తుక్కు కింద అమ్మేస్తుంటారు. అయితే ఒక కాడేమైందో చూడుర్రి. 2 కోళ్లను 3 పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ నాకు ఇట్లా పెట్టిర్రు నింబలంగా. హర్రాస్ వాడేటోళ్ళు అంతా ఊకున్నాక తక్కెట్లా పెట్టి జోకిర్రు ఒక్కొక్క కోడిని. ఒకటి 2.5 కిలోలు, ఇంకోటి 3 కిలోలు. రైట్, ఇక సవాల్ నడుస్తుంది చూడండి. 25 మంది పోటీ పడితే ఇద్దరే ఎక్కువ వాడినరు. మొదటి కోడిని పురాణం సార్ అనే వ్యక్తి 4,000 రూపాయలకు గెలుచుకోవడం జరిగింది. రెండవ కోడిని బోనాల సత్య అనే వ్యక్తి 2,500 రూపాయలు గెలుచుకోవడం జరిగింది. ఇంతకీ కోళ్ళెక్కడి అంటే పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ ఏరియాలో కోడి పందాలాడుతుర్రని తెలిసి పోలీసులు పోయి పట్టుకున్నారు. కేసు పెట్టి మంతని కోర్టు గొంట పోతే మనుషులకు ఫైన్ వేసి పెట్టిండ్రు. కానీ అరెస్ట్ అయిన కోళ్ల తరపున కొట్లాడేటోళ్ళు ఎవరు ఉండరాయే. హర్రాస్ పెట్టమని ఆర్డర్ వేస్తే స్టేషన్ కు తీసుకొచ్చి ఇత్తులేసి నీళ్లు దాపి కాపాడిండ్రు. ఇక అందరికి తెలిసేటట్టు సాటింపేసి వేలం పాట వాడిరన్నట్టు. వీళ్ళు నాటుకోళ్లు జాతారట. బ్రీడింగ్ పర్పస్ లా ఇది చాలా వరకు పనిచేస్తుంది కనుక మాకు ఆ బ్రీడింగ్ పర్పస్ లా అవసరం అని చెప్పి కూడా తీసుకోవడం జరిగింది. మంచిగా కుదమట్టంగా పెరిగినాయి. మళ్ళా 15 రాయిలకే అమ్మగల, జర చూసుకోండి సాలరు. ఇంటి ముంగట బండి కొట్టేస్తే నంబర్ ప్లేట్ తోటి దొరకబడతారు. ఇంటి తాళం బలగొడితే ఏలి ముద్రలతోటో సీక్రెట్ కెమెరాల చూసో పట్టేస్తారు. ఏటీఎంలు ఉడిచినా, బ్యాంకులు దుకాణాలు లూటు చేసినా, పాత దొంగల కొత్త గ్యాంగులు దిగినాయా ఎంక్వైరీ చేసి ఎనుకో ముందో పట్టుకుంటారు. కానీ మన కంటికి కనబడరు. ఏడుంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. సూటి పెట్టిండ్రంటే లక్షలు కోట్లు ఉడుస్తారు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే, ఇయాల రేపు పర్సులకెళ్ళి 10 రూపాయలు పడిపోయినా వెనుక ఖర్చుడు కష్టమే. కానీ 5 కాదు 10 కాదు 85 కోట్ల రూపాయల పబ్లిక్ పైకం వాపసు చేపించిరట సైబర్ సెక్యూరిటీ పోలీసులు. రాష్ట్రమంతటా మార్చికెళ్లి జూలై దాకా 5 నెలల్లో జనం పోగొట్టుకున్న సొమ్ము దొరకబట్టి ఎవ్వల్దాలకిచ్చినట్టే చూడుర్రి. ఎందక్కువ 6,500 మందికి ఫాయిదా అయిందట. ఒక్క హైదరాబాద్ లోనే 37 కోట్లు వాపసు ఇచ్చిర్రట. కానీ గీ సొమ్ము కొట్టేసింది ఇండ్లూడ్చే దొంగలు కాదుల్లో, మన అకౌంట్లు ఊడ్చే సైబర్ దొంగలు. ఏడుంటారో ఎట్లుంటారో తెలియదు. ఆఫర్లని, డిస్కౌంట్లని మన ఫోన్లకు అడ్డమైన లింకులు పంపిస్తే ఆశకు తెరిచి కొందరు పైసలు పోగొట్టుకున్నారు. వాట్సాప్ కాల్స్ చేసి పోలీసుల లెక్క ధమ్కీలిస్తే కొందరు పైసలు చదివిచ్చిరట. ఆన్లైన్లా తప్పుడు వెబ్సైట్లలో వస్తువులు బుకింగ్ చేసి అట్లా కొంత పోగొట్టుకున్నోళ్ళున్నారు. గసొంటోళ్ళంతా అయ్యో మా పైసలు పోయినాయని నెత్తికి చేతులు పెట్టకుండా ఎమ్మటే గీ నెంబర్కు ఫోన్ కొడితే మన అకౌంట్లో పైసలు కట్ అయినా అవతలోళ్ళ అకౌంట్లకు పోకుండా ఆపే ఛాన్స్ ఉందట. అగో గట్ల దొరకబట్టినాయే. కాబట్టి ఆఫర్లు, డిస్కౌంట్లు అనగానే ఆగం కాకుర్రి. ఒకలా పైసలు పోగొట్టుకుంటే గీ నంబర్కు ఫోన్ కొట్టుర్రి. మరి కొందరు 10వ తరగతి అయిపోయి ఇంటర్ చదువుతున్నా వాళ్ళూరు కాలేజ్ తప్ప ఏం తెలియదు కొందరికి. అదే కొందరు పోరలు గింతంత సుతుంటారు కానీ ఒక్కలే ఊరంతా తిరిగి వస్తుంటారు. ఎటు పోయినవరా అని అడిగితే దోస్తుల దానికి పోయినా ఆడుకో దానికి గదిరిస్తుంటారు సుత. అట్లనే ఓ తమ్ముడు సుత ఇంట్లో నుంచి పోయిండు, కానీ ఏడికి పోయిండు అన్నదే అసలు పాయింట్. హైదరాబాద్ మీర్పేటల మాయమైన గీ తమ్ముడు తిరుపతిలో తేలిండు. పేరు మహిదర్. 8వ తరగతి.
ఐతారం ట్యూషన్కి పోయేస్తా అని ఇంట్లో చెప్పి బైక్ లిఫ్ట్ అడుక్కొని సీదా స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకొని తిరుపతి రైలు ఎక్కిండు. ఈడ మంచిగా ఎంకన్న దేవుని దర్శనం సుత చేసుకున్నాడు. అరే చిన్నోడు ఇంకా రాకపోయా అని అమ్మా నాయనలు తెలిసినోళ్ళు ఇండ్లన్నీ తిరిగినా ఫాయిదా లేకపోయే వరకు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే సీక్రెట్ కెమెరాలని చూస్తే తిరుపతి పోయినట్టు జాడబడ్డది. అక్కడి పోలీసులకు మతలా పంపిర్రు. ఇంతల్నే బుడ్డోడు కొండకు ఒక్కడే వచ్చిండని తెలుసుకొని గీ అన్న దగ్గరికి తీసి ఇంటోళ్ళతోని వీడియో కాల్ చేసి మాట్లాడించిండు. హైదరాబాద్కి వెళ్ళి ఇంటోళ్ళు పోయిండ్రు తీసుకొస్తానికి. హౌ తమ్మి ఇంట్లో చెప్పకుండా ఎందుకు వచ్చినావు? పైసలు ఎక్కడి అని అడిగితే 1000 రూపాయలు దాకా నేను జమ చేసుకున్న పైసలు మళ్ళీ వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా. తమ్ముడోళ్ళ ఇంటికి ఫోన్ చేసిన అన్నెవలో మంచోడు అయ్యేపటికే ఇల్లు చేరుతున్నాడు. లేకుంటే ఏంది పరిస్థితి? ఇంతకేం కోరుకున్నావు తమ్మి? అవన్నీ చెప్తారా? ఇంటోళ్ళతోటి మునుపు తిరుపతి వచ్చిండట. మల్లోపారి పోదామంటే ఇప్పుడు వద్దన్నారో ఏమో మరి, ఒక్కడే పోయినట్టుండు. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.